ఏంటి పృథ్వీ, వియర్డ్గా కనిపిస్తున్నానా? అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఒపీనియన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, మారుతూ ఉంటాయి అవి. ఆ పైన ఉన్నాడు కదా ఆయన, హలో, ఆయనకి ఏం పని? ఎంటర్టైన్మెంట్ కావాలి, అన్నీ ఇంటర్లింక్ చేస్తుంటాడు. ఇంటర్లింక్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించే అమ్మాయి ఉంది కదా ఇందు, తనేమో వీడిని లవ్ చేస్తున్నట్టు, వీడేమో ఆ పిల్లల్ని లవ్ చేస్తున్నట్టు ఏదోటి చేస్తాడు ఆయన. మీకు ప్రీమియర్ ప్రో ఐడియా ఉందా? నా వ్లాగ్స్ అని దానిలోనే ఎడిట్ చేస్తాను. గ్రేట్ దెన్. ఏమండో, నేను మీకు చెప్తే నమ్మలేదు, చూసారా? ఆవిడ మీ దగ్గరికి పంపించా. వచ్చిందిరా, చాలా రోజుల తర్వాత దగ్గర నుంచి చూశాను. చాక్లెట్ కూడా ఇచ్చాను. మీరు ఎలాగో మీ లవ్ మీటర్ చెప్పలేరండి. ఎంతకీ ఆవిడ కూడా మేము లవ్ చేస్తుందా? రే అలా చూడకండి బాబు. మరి లవ్ చేయకుండా నేను ఇచ్చిన చాక్లెట్ తీసుకుంటుందా? తీసుకుందంటే లవ్ చేస్తున్నట్టేగా. అవునండి. సరే కానీ మీరు చెప్పకపోయినా సరే ఆ ఇందు గారు మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసేలా ఐడియా ఒకటి నా దగ్గర ఉంది. ఏంట్రా అది? ఇందు గారు చూస్తున్నప్పుడు ఈ అక్షిత గారితో క్లోజ్గా ఉండండి. ఇందు గారు అది చూసి జలస్ ఫీల్ అవుతారు. ఇందు గారే మీ దగ్గరికి వచ్చి ఆకాష్ అని గట్టిగా అరిచి, నువ్వు అక్షితతో అంత క్లోజ్గా ఉంటావు, నాకు నచ్చట్లేదు, నువ్వు అక్షితనే కాదు ఏ అమ్మాయితో క్లోజ్గా ఉన్నా సరే నాకు నచ్చదు అని చెప్పి ఆవిడకి మీ మీద ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎలా ఉందండి నా ఐడియా? నువ్వు సూపర్ రా. సూపర్ అంటే సరిపోదండి, ఈ ఫోన్పేకి 200 కొట్టండి. నువ్వే బెటర్ రా. ఫోన్పే క్యూఆర్ని వాల్పేపర్ కింద పెట్టేసుకున్నావు. వస్తున్నాండి. ఈడి పని బాగుంది. రా పృథ్వీ, కూర్చో. నీకు ఆల్రెడీ ఎడిటింగ్ అండ్ మిక్సింగ్ టచ్ ఉంది కదా, సో నీకు పెద్ద ట్రైనింగే ఉండదు. జస్ట్ ఇక్కడ ప్రాసెస్ చెప్తా. వాయిస్ ఏంట్రా డల్గా ఉంది? పొద్దున్న టిఫిన్ చేసావా? చేసా. సరే, ఈ చాక్లెట్ తిను. ఇందు, ఈరోజు చాక్లెట్ డేనా? అవును. ఇందు, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వెళ్ళొస్తా. సరే. అవును, ఎలా వెళ్తావురా? ఇదిగో నా బైక్ కీస్ తీసుకో. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. రే, ఎక్కడికి రా? ఇప్పుడే వస్తా. వీడేంటి థియేటర్లో ఉన్నాడు? దాన్ని లోపలికి లాగేశాడేంటి? ఏంటి పృథ్వీ అలా లాగావు? ఎవరైనా చూస్తే? ఎవరు చూడకూడదనే అలా లాగాను. $16 రూమ్ టెంపరేచర్లో కూడా నీకు స్వెట్ పట్టిందంటే నువ్వేదో ఫీల్ అయ్యావంటే డోపమైన్ రిలీజ్ అయింది. ఇప్పుడు క్యాలరీస్ ఏమైనా బర్న్ చేద్దాం అనుకుంటున్నావా? లేదు, క్యాలరీస్ తినిపిద్దాం అనుకుంటున్నా. హ్యాపీ చాక్లెట్ డే. థ్యాంక్ యూ. అయినా ఇలా చెప్తారా చాక్లెట్ డే అని? మరి ఇంకెలా చెప్తారు? యాక్చువల్లీ వ్యాలంటైన్ వీక్ ఫస్ట్ డే నుంచే నేను నీకు విష్ చేస్తున్నా, తెలుసా? అవునా? నువ్వు అబ్జర్వ్ చేయలేదా? రోజ్ డేకి నీకు రోజ్ ఇచ్చాను, ప్రపోజ్ డేకి విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేశాను.
అవును కదా. ఏంటి పృథ్వీ నువ్వు ప్రతిదీ గుర్తు చేయాలా? అయినా ఏంటి నువ్వు అన్నీ ఇలానే ఇండైరెక్ట్గా చేసేస్తావా? నాకు అలానే అలవాటు, హింట్స్ ఇవ్వడమే ఇష్టం. మరి హగ్ డే అండ్ కిస్ డే ఉన్నాయి, అప్పుడేం చేస్తావు? ఫస్ట్ చాక్లెట్ డే కదా, చాక్లెట్ తిను. లోపల ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? సౌండ్స్ కూడా ఏం రావట్లేదేంటి? ఎరా ఇట్రా. ఏమైంది మేడం అంత టెన్షన్ పడుతున్నారు? అరే అక్షితాన్ని పృథ్వీ లోపలికి తీసుకెళ్లాడరా. ఏం చేస్తాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చెయ్యరా. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. ఉమ్, మీరు ఎందుకు వస్తున్నారండి? కూర్చోండి. అంటే ఇందుకి చాక్లెట్ ఇచ్చాను కదా, హ్యాపీ చాక్లెట్ డే ఆవిడ వేరే ఏదో టెన్షన్లో ఉందండి. ఇప్పుడు ఎందుకు? అంటే తర్వాత చెప్పు, తర్వాత తర్వాత చెప్పు. ఓకే ఓకే కూర్చోండి. రేయ్, వెళ్ళు. అమ్మని అమ్మ చూస్తాడు. అక్షిత గారు మిమ్మల్ని ఇందుకు గారు పిలుస్తున్నారండి. పిలిచావా? నిన్ను కాదు, పృథ్వీని. దాని బ్రీతింగ్ ఏదో డౌట్గా ఉంది. ఏంటండి డిస్టర్బ్ ఏమైనా చేసారా? సర్వనాశనం చేసి డిస్టర్బ్ అంట డిస్టర్బ్. సర్లేండి, మిమ్మల్ని కూడా పిలుస్తారు. పిలిచావా? క్యాబిన్లో వెయిట్ చేయి, నేను వస్తాను. ఓకే. వీడి బ్రీతింగ్ కూడా డౌట్గా ఉంది. లోపలికి వచ్చింది, ఈవిడేమో బయటకు వెళ్ళింది. రేయ్, ఏం జరిగిందిరా లోపల? ఏమన్నా చేసుకుంటున్నారా? నువ్వు చూసావా? సంథింగ్ ఏదో జరిగినట్టే ఉందండి, కానీ ఏం జరగనట్టే ఉన్నారు. ఏం జరుగుంటుందిరా? ఏం ప్లాన్ చేసినా ఫెయిల్ అవుతుందేంట్రా? నేనే హెల్ప్ చేసినట్టుంది వాళ్ళ లవ్కి. నా బైక్ ఇచ్చి, నా ఆఫీస్లో జాబ్ ఇచ్చి. మాట్లాడవేంట్రా? ఏదో ఒక ప్లాన్ చెప్పరా. ఉన్న ప్లాన్లన్నీ అయిపోయినాయి కదండి, ఇచ్చిన ఐడియాస్కే కొంచెం డోస్ పెంచుతా. ఆ టైంలో మీరు వచ్చి తాలింపు వేసింది సరిపోద్ది. తాలింపు అంటే? అదే తక్క, ఎలా చెప్పాలి, ఆ సిచ్యువేషన్ని మీకు ఫేవర్గా వాడేసుకోండి. ఓకేరా. ఇప్పుడు ఏమో ఈడు పిలుతాడేమో ఇప్పుడు. ఇట్రారా. ఏమంటుందిరా ఇందు? అబ్బే ఏం లేదండి, ఆవిడ వీడియో డెలివరీ అవ్వలేదని టెన్షన్గా ఉందండి. అయినా మీరేంటండి ముందు చూసుకోకుండా వచ్చేస్తారు, పెంట చేసుకోవడం కాకపోతే. అర్థం కాలేదురా. ఏవండి మీరు అలాగే ఉన్నారనుకోండి, ఇందు గారు ఎప్పటికీ వచ్చి మీ దగ్గర చెప్పలేరు. ఇందు గారు జలస్ ఫీల్ అయ్యేలాగా ఈ ఎక్స్ట్రా గారితో క్లోజ్గా ఫీల్ అవ్వండి. అలా అయితేనే ఇందు గారు మీ దగ్గరికి వచ్చేలా చేయగలం. అవునరా, అదే కదా. సర్లే నువ్వు వెళ్ళు. రే రే ఏంటి? అది ఫోన్పే అక్కర్లేదు, ఫోటో ఉంది పంపిస్తాను, వెళ్ళు. ఆకాష్ గారు, మీకు గుడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ ఏమైనా ఉన్నాయా? గుడ్డో బ్యాడో తెలియదు కానీ మీరు చెప్పిన అలవాట్లు అయితే ఉన్నాయి. అయితే వెళ్దామా స్మోక్ జోన్కి? యా వెళ్దాం. మీరు వెళ్తూ ఉండండి, నేను పృథ్వీని తీసుకొని వస్తాను. యా నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళింది? అరే రే రే రే, తాలింపు వేసే టైం వచ్చిందిరా. తాలింపు ఏంటండి? అదేరా, తట్కానో తాలింపు ఏదో ఒకటి ఉందిగా. ఓ అదా, నేను చూసుకుంటాం కదా, మీరు రిలాక్స్ అవ్వండి. ఎటు వెళ్ళిందో ఏంటో. ఏండే ఎవరినో వెతుకుతున్నట్టున్నారు? అదే నాతో వచ్చింది కదా అక్షిత. ఓ ఆవిడ గారా? ఆకాశతో స్మోకింగ్ జోన్కి వెళ్ళిందండి. స్మోక్ జోన్
అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి, ఆకాష్ గారి గురించి మీకు తెలియదండి. ఆయన పెద్ద ప్లే బాయ్ అండి. ఆఫీసులో కొత్తగా వచ్చిన ఏ అమ్మాయిని వదలండి. అయినా ఆయన గురించి మనకెందుకులేండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. పృథ్వీని కూడా పిలుస్తానన్నారు, తను మీకు తెలుసా? తెలియడం ఏంటి, తన నా ఫియాన్సే. హో, కంగ్రాచులేషన్స్ అండి. మరి పెళ్ళెప్పుడు? ముహూర్తం ఇంకా పెట్టలేదు అండ్ నా ఒపీనియన్ కూడా ఇంట్లో చెప్పలేదు. ఓ, పృథ్వీ ఏమో తనకి కాబోయే ఫియాన్సే. నేను అక్షితతో క్లోజ్గా ఉండటం చూసి పృథ్వీ మా ఇద్దరిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడేమో. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. అయిపోయిందా మీ సిగరెట్? పదండి అయితే వెళ్దాం. పృథ్వీ, టైం అవుతుంది, వెళ్దామా? నేను నా బ్యాగ్ మర్చిపోయాను, వస్తా. నాకు పృథ్వీ, పృథ్వీ, పృథ్వీ ఆగు. ఛా, పృథ్వీ, పృథ్వీ, అదేంటి అలా ఉన్నావు? ఆఫ్టర్నూన్ నుంచి చూస్తున్నా, ఏదో ఆలోచిస్తున్నావు. ఫస్ట్ డేనే మమ్మల్ని మర్చిపోయారు కదా. స్మోక్ జోన్ కూడా పిలవకుండా వెళ్ళిపోయారు. ఆకాష్తో బాగా క్లోజ్గా మాట్లాడుతున్నావు కదా. అదా నీ అనుమానం? అవును. ఇప్పుడు నువ్వు మాట్లాడతావా మాట్లాడవా? సరే, బాయ్.